Hi friends, I'm Dr. Swapna Chekuri from Hyderabad Women and Fertility Center. Welcome to my channel. So today I'll be just describing you or giving you some tips and tricks for a normal delivery. సో చాలామంది అడుగుతూ ఉంటారు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వగానే ఏమైనా టిప్స్ ఉంటాయా నార్మల్ డెలివరీకి అనేది. డెఫినెట్గా బేసికలీ టిప్స్ అనేది ఏంటంటే మనకు ఇనీషియల్ యాంటీనేటల్ పీరియడ్ అప్పటి నుంచి మైండ్ సెట్ చేసుకోవడం ఒకటి. బేసికలీ అంటే యూ షుడ్ బి మెంటలీ ప్రిపేర్డ్. నార్మల్ డెలివరీ అన్నప్పుడు కొంచెం రైట్గా పెయిన్స్ ఉంటాయి, దట్ ఐ హ్యావ్ టు బేర్ డౌన్ అనేది మెంటల్ ప్రిపరేషన్ ఈజ్ వన్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే ఇంప్రూవింగ్ ద స్టామినా. సో స్టామినా బాగా ఉండాలంటే రెగ్యులర్ ఎక్సర్సైజెస్ మ్యాండేటరీ. డైలీ అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ టు 45 minutes ఆఫ్ వాక్ మ్యాండేటరీ. ఒక డేట్స్ దగ్గరకు వస్తున్నప్పుడు ఎస్పెషల్లీ థర్డ్ ట్రైమిస్టర్లో ఆఫ్టర్ 36 weeks అన్నప్పుడు 20 to 30 minutes ఆఫ్ వాక్ అయితే మ్యాండేటరీ ఉంటుంది. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, అంటే రిలాక్సింగ్ ఎక్సర్సైజెస్ లైక్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ అనేది. అండ్ రిలాక్సింగ్ యోగా ఎక్సర్సైజెస్ కూడా ఉంటాయి, అది కూడా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. అండ్ ద థింగ్ ఈజ్ ఫిజియోథెరపీ వాళ్ళు కూడా కొన్ని పెల్విక్ జాయింట్ ఎక్సర్సైజెస్ అనేది చూపిస్తారు. అంటే అది ఫాలో అవుతే ఏంటంటే అట్లీస్ట్ పెల్విక్ బోన్స్ అనేది లాక్సిసిటీ, బేసికలీ జాయింట్ ఎలాస్టిసిటీ అనేది ఇంప్రూవ్ అవ్వడానికి కొన్ని ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్, యోగా ఎక్సర్సైజెస్ ఉంటాయి, అవి మనం ఫాలో అవ్వచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ అడిక్వేట్ హైడ్రేషన్, అంటే నీళ్ళు బాగా తీసుకునేది ఉంటుంది. అండ్ దెన్ ఇంప్రూవింగ్ ద స్టామినా, హై ప్రోటీన్ డైట్, అండ్ ఎస్పెషల్లీ విటమిన్స్, డ్రై ఫ్రూట్స్ టు ఇంప్రూవ్ ద స్టామినా, ఇవన్నీ కూడా మ్యాండేటరీ. దాంతోపాటు కొన్ని స్పెసిఫిక్ ఎక్సర్సైజెస్ అంటే లైక్ స్క్వాటింగ్ పోజెస్ చేయడము, లేదు అంటే డక్ వాక్ చేయడము, అండ్ దెన్ సుమో స్క్వాటింగ్ అంటే సెమీ స్క్వాటింగ్ పొజిషన్లో హ్యాండ్స్ స్ట్రెచ్ చేసేసి స్క్వాట్ చేసి లేవడము, అట్లాంటి ఎక్సర్సైజెస్ చేసినా కానీ కింద పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ అనేది రిలాక్స్ అవుతుంది. అండ్ దెన్ కొన్ని బటర్ఫ్లై ఎక్సర్సైజెస్, ఎస్పెషల్లీ యోగా మాస్టర్స్ని అడిగినప్పుడు వాళ్ళు బటర్ఫ్లై ఎక్సర్సైజెస్ చెప్తారు. దాంతో ఏంటంటే మనకు పెల్విక్ జాయింట్స్ అన్నీ కూడా ఫ్లెక్సిబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ మోరోవర్ పెల్విక్ బోన్ స్ట్రెచ్చింగ్ కూడా హెల్ప్ చేస్తుంది. కాకపోతే ఏంటంటే ఈ స్క్వాటింగ్ ఎక్సర్సైజెస్, పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ లైక్ కీగిల్ ఎక్సర్సైజెస్ అని కూడా అంటాం. అంటే కింద పెల్విక్ కండరాలన్నీ కూడా టైట్గా పట్టేసి వదిలేయడం, పట్టేసి 10 వరకు కౌంట్ చేయడం, 1 2 3 4 అట్లా స్లోగా 10 వరకు కౌంట్ చేసి మళ్ళీ వదిలేయడం. సో కింద కండరాల పట్టుత్వం అనేది పెంచడానికి కీగిల్ ఎక్సర్సైజెస్ కూడా హెల్ప్ చేస్తుంది. సో ఇవన్నీ ఎక్సర్సైజెస్ ఏంటంటే ఓన్లీ లో రిస్క్ పేషెంట్స్ కెన్ డూ. అదే హై రిస్క్ ఉన్నవాళ్ళు, ప్రీవియస్ మిస్క్యారేజెస్ అయ్యి అండ్ దెన్ ప్లాసెంటా మాయ కిందికి ఉన్నవాళ్ళు, అండ్ ఆల్రెడీ సర్వైకల్ స్టిచ్ అలా వేసిన వాళ్ళు, లేకపోతే ట్విన్స్ ఉన్నవాళ్ళు, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రెషస్ ప్రెగ్నెన్సీస్ లైక్ ఐవీఎఫ్తో ఆర్ ఇక్సీతో కన్సీవ్ అయిన ప్రెగ్నెన్సీస్, ఎస్పెషలీ ప్రెషస్ ప్రెగ్నెన్సీస్ అలా ఉన్న వాళ్ళు ఏంటంటే ఇవి ఎక్కువ విగరస్గా చేయడానికి లేదు, టు సర్టెన్ లిమిటెడ్ ఎక్స్టెంట్ యూ క్యాన్ డూ ఇట్. అండ్ దెన్ ఇవన్నీ ఏంటంటే ఇవి చేసేసరికి ఏంటంటే మనకు పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ కూడా రిలాక్సింగ్ బాగుంటుంది. అండ్ మోర్ ఓవర్ అవాయిడ్ స్ట్రెస్, అంటే స్ట్రెస్ ఎక్కువగా తీసుకున్నాక ఏమవుతుంది అంటే లోపల ఫీటల్ డిస్ట్రెస్ అవుతుంది, వాళ్ళు మెకోనియం పాస్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. మెకోనియం పాస్ చేసినప్పుడు ఇమీడియట్గా సెక్షన్ చేసి బేబీని తీయాల్సి వస్తుంది. లేదు అండ్ దెన్ అడిక్వేట్ ఆక్సిజనేషన్, అంటే డీప్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేసుకుంటే ఏంటంటే మనకు అడిక్వేట్ ఆక్సిజనేషన్ ఉన్నప్పుడు కూడా ఫీటల్ డిస్ట్రెస్ అవ్వదు. అండ్ మీరు ఎక్కువగా స్ట్రెస్ తీసుకున్నప్పుడు ఏంటంటే యూట్రైన్ కాంట్రాక్షన్స్, అంటే గర్భసంచి పెయిన్స్ వచ్చినప్పుడు ఏంటంటే ఈక్వల్గా రావాలి కాంట్రాక్షన్స్. అదేంటంటే ఇర్రెగ్యులర్గా కాంట్రాక్షన్స్ వచ్చినా కానీ దట్ కెన్ లీడ్ టు ఫీటల్ డిస్ట్రెస్. సో బేసికలీ ఏంటంటే మీరు స్ట్రెస్ అనేది తీసుకోవడానికి లేదు. అండ్ దెన్ ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ ఫ్యామిలీ సపోర్ట్. బేసికలీ అందరు సపోర్ట్ ఉండి అండ్ దెన్ మీ డాక్టర్ చెప్పినట్టుగా మీరు కూడా ఫాలో అవుతే డెఫినెట్లీ నార్మల్ డెలివరీ అనేది ఇంపాసిబుల్ అనేది అయితే ఏం లేదండి. డెఫినెట్లీ దర్ ఇస్ అ పాసిబిలిటీ. ఓకే, బట్ ఇవన్నీ ఏంటంటే మనకు రైట్ ఫ్రమ్ బిగినింగ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యూ హ్యావ్ టు ఫాలో. అండ్ ఏమాత్రం ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ డెఫినెట్లీ మీరు అంటే యాంటీనేటల్ చెకప్స్ ఉన్నప్పుడు యూ కెన్ క్లారిఫై విత్ ద డాక్టర్. థ్యాంక్ యూ.